ఒక చిన్న సాక్ష్యం ఉందండి. సరిగ్గా ఆగస్ట్ నెలలో నాకు వివాహం అయింది. అయితే అనుకోలేదు. మేము ఇక్కడ నుండి హైదరాబాద్‌కి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పాస్టర్ అన్నని కలిసి వెళ్ళిపోవాలా అని చివరిగా అనుకోని ఒకసారి అన్న దగ్గరకొచ్చినాను నేను. అప్పుడు ఇంకా మాకేం తెలీదు. అయితే అన్న దగ్గరకొచ్చి, "అన్న, మేము ఇట్లా వెళ్ళిపోతున్నాము. ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకుంటున్నాము" అని నేను, మా హస్బెండ్ చర్చికి కూడా రావడం జరిగింది. అయితే చివరిగా అన్నను కూడా ఒకసారి కలిసి వెళ్దాం అనుకున్నాము. అన్న మమ్మల్ని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి మొదటిగా అన్నమాట, "నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బాబుని ఎత్తుకొని చర్చికి వస్తావమ్మా" అని చెప్పినాడు. నాకు అసలు ఐడియానే లేదు. యాక్చువల్గా నాకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పట్లోనే నాకు అసలు పిల్లలు పుడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను, మా హస్బెండ్ కూడా. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కూడా అనుకున్నాం మేము పెళ్ళైనప్పుడే. కానీ అసలు ఇంత తొందరగా నేను కన్సీవ్ అవుతాను, బాబుతో వస్తానని నేనైతే అనుకోలేదు. కానీ అన్న ముందుగానే చెప్పేసినాడు. నేను అది కూడా అడిగినాను, "బాబు అనే ఎందుకు అంటున్నారన్న మీరు? పాప అని చెప్పొచ్చు కదా, నాకు పాప అంటే చాలా ఇష్టము" అని చెప్పినాను. "లేదమ్మా, నాకు దేవుడు చూపిస్తున్నారు, మీరు బాబుతోనే వస్తారు, అది నాకు కనిపిస్తుంది" అని చెప్పినారు. మేము అసలు నమ్మలేదు. కానీ విశ్వాసంతో అయితే ఉన్నాము, అన్న చెప్పినాడు కదా అని. మా హస్బెండ్ కూడా చెప్పేవాళ్ళు, "అన్న చెప్పినాడు కదా, ఖచ్చితంగా బాబే పుడతాడు" అని చెప్పినాడు. అయితే మొన్న రీసెంట్గా ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు అన్న చెప్పినట్టు, నేను ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. అందుకు అన్నకు నేను చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని మీరందరూ ఆదరిస్తారని నమ్ముచున్నాను.